నమస్కారం. సనాతన ధర్మం మన శాస్త్ర వైభవం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ దైవజ్ఞ కింతాడ యోగానందాచార్య సిద్ధాంతి, శ్రీ సత్యనారాయణ జ్యోతిషాలయం, నరసన్నపేట. మన ఛానల్లో ఈరోజు తెలుసుకోబోయేటటువంటి విషయం సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలకు సంబంధించినటువంటి విషయం. ఈ సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం ఈ ఆగస్టు నెలలో వస్తున్నాయి. ఒక సూర్యగ్రహణం, మరొక చంద్రగ్రహణం 2027 నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వస్తున్నాయి అన్నమాట. సూర్య సిద్ధాంత దృక్సిద్ధ పంచాంగ గణితానుసారం ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి 2 గ్రహణాలు, సూర్యగ్రహణం ఒకటి, చంద్రగ్రహణం ఒకటి, వీటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. ఈ గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తాయా లేదా, నియమాలు ఏమైనా పాటించాలా అనేటటువంటి విషయాలు చివరిలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ఈ సూర్య చంద్రగ్రహణాలు ఈ 2026 సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో ఆగస్టు 12వ తేదీ, అంటే ఈ ఆగస్టు నెల 12వ తేదీ ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నది. సంపూర్ణ సూర్యగ్రహణం ఈ ఆగస్టు 12వ తేదీ ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నది. అదేవిధంగా అమావాస్య నాడు అన్నమాట, ఈ ఆగస్టు 12 అమావాస్య, ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నది. ఇకపోతే ఇదే నెలలో, ఈ ఆగస్టు నెలలోనే పౌర్ణమికి ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమి, ఈ 28వ తేదీ నాడు కూడాను పాక్షిక చంద్రగ్రహణం ఉన్నదన్నమాట. పాక్షిక చంద్రగ్రహణం ఉన్నది. ఈ ఆగస్టు 12వ తేదీ సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం, మామూలు గ్రహణం కాదు. రెండవది ఈ ఆగస్టు 28వ తేదీ పాక్షిక చంద్రగ్రహణం. ఈ 2 ఉన్నాయి. అయితే ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఉన్నాయి కదా, వీటికి నియమాలు ఏంటి అంటే ఏ నియమాలు లేవండి, ఏమీ పాటించవలసిన పని లేదు. వాస్తవంగా సూర్యగ్రహణం ఈ 12వ తేదీ, 28వ తేదీ, ఆగస్టు 28వ తేదీ చంద్రగ్రహణం. కాకపోతే ఈ 12వ తేదీ సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ, 28వ తేదీ పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ, ఇవి భారతదేశంలో, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కనబడవు, ఏ రాష్ట్రంలోనూ కూడాను కనబడవు. ముఖ్యంగా ఇండియా మొత్తంలో ఎక్కడ కూడాను, ఏ ప్రాంతంలో కూడాను కనబడవు అన్నమాట. కాబట్టి ఈ 2 గ్రహణాల గురించి మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన పని లేదు. గర్భిణీ స్త్రీలతో సహా ఎవరూ పాటించవలసిన పని లేదు. ఎందుకంటే గ్రహణం మన ప్రాంతంలో కనబడితేనే మనం ఆ గ్రహణాన్ని పాటించాలి. గ్రహణం కనిపించినప్పుడు మన భారతదేశంలోనే కనబడదు. ఈ గ్రహణం కనబడినప్పుడు మనం ఎందుకు పాటించవలసిన పని లేదు. కాబట్టి ఈ సోషల్ మీడియాలో చాలామంది ఉట్టనే ఉదరగొడుతున్నారనమాట. ఈ గ్రహణం ఫలానా వాళ్ళకి దోషం, ఈ గ్రహణం ఫలానా వాళ్ళకి దోషం, వీళ్ళు అది చేయాలి, వీళ్ళు ఇది చేయాలి, జాగ్రత్త ఉండాలి, అది ప్రమాదం జరిగిపోద్ది, ఇది ప్రమాదం జరిగిపోద్ది అని ఏవేవో చెప్తున్నారు. చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. కానీ వాస్తవంగా మన భారతదేశంలో ఈ ఫిబ్రవరి నెలలో 12వ తేదీన, 28వ తేదీన సూర్యచంద్ర గ్రహణాలు ఏవీ కనబడవు. ఎవరూ భయపడకండి, ఎటువంటి శాంతులు చేయకండి, ఎటువంటి నియమనిష్టలు పాటించకండి. చక్కగా ఆ 12వ తేదీ నాడు, ఆగస్టు 28వ తేదీ నాడు మీకు నచ్చినవన్నీ తినండి, హ్యాపీగా ఉండండి. గర్భిణీ స్త్రీలు ఎవరూ భయపడవలసిన పని లేదు. ఇది ఈ ఆగస్టులో వచ్చేటటువంటి గ్రహణాలకు సంబంధించినటువంటి వివరణ. ఇక రెండవది, 2027 వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో 6వ తేదీ
20వ తేదీ ఫిబ్రవరి 6వ తేదీ ఒక గ్రహణం ఉంది, ఫిబ్రవరి 20వ తేదీ ఒక గ్రహణం ఉంది నెక్స్ట్ ఇయర్ అనమాట. ఇందులో ఫిబ్రవరి 6వ తేదీ 2027 ఫిబ్రవరి 6వ తేదీ కంకణాకార సూర్యగ్రహణం అనమాట. కంకణాకారంగా ఉంటుందన్నమాట. కంకణాకారం కంకణాకార సూర్యగ్రహణం మొత్తం చంద్రబింబం కప్పిస్తుంది. ఆ చంద్రబింబానికి కాస్త వెనుక వైపున బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. కంకణాకారం గాజు రూపంలో, గాజు ఆకారంలో, గాజు రౌండ్గా ఉంటుందన్నమాట. దాన్ని కంకణాకారం అంటారు. ఈ కంకణాకారం సంబంధితమైనటువంటి సూర్యగ్రహణం 2027 ఫిబ్రవరి 6వ తేదీన వస్తుందండి. ఇకపోతే 2027వ సంవత్సరం రాబోయేటటువంటి సంవత్సరం అదే నెల ఫిబ్రవరి నెలలో 20వ తేదీ ప్రత్యయ చంద్రగ్రహణం అండి. ప్రత్యయ చంద్రగ్రహణం ఉంది. అయితే ఈ రెండూ కూడాను 2027 ఫిబ్రవరి 6వ తేదీన కంకణాకార సూర్యగ్రహణం, 2027 ఫిబ్రవరి 20వ తేదీ ప్రత్యయతో కూడినటువంటి చంద్రగ్రహణం. ఈ రెండు భారతదేశంలో కనిపిస్తాయంటే కనిపించవండి. మన భారతదేశంలో ఆ రెండు గ్రహణాలు కూడాను కనిపించవు. కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన పని లేదన్నమాట. ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. ఇది శాస్త్ర సంబంధితమైనటువంటి విషయం. ప్రజలతో సంబంధించినటువంటి నమ్మకాలు, హైందవ ధర్మంలో విశేషమైనటువంటి నమ్మకాలు, విశ్వాసాలతో ముడిపడినటువంటి విషయం గ్రహణం అంటేనే. కాబట్టి ఎవ్వరూ కూడాను ఈ ఆగస్టు నెలలో కానీ 2027 ఫిబ్రవరిలో కానీ ఈ 4 గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, వీటికి సంబంధించినటువంటి ఎటువంటి నియమాలు పాటించవలసిన పని లేదు. ఈ సోషల్ మీడియాలో ఒత్తొత్తి పుకార్లు హల్చల్ చేస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి చాలా వీడియోలు. అవన్నీ ఒట్టివే. కేవలం వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. నాకు ఎంతోమంది అడగ్గా మీ అందరి కోసం చేశానన్నమాట ఈ వీడియో. కాబట్టి ఎవ్వరూ ఎటువంటి నియమనిష్టలు పాటించవలసిన పని లేదు. మీకు నచ్చిన వారిని తినండి, హ్యాపీగా ఉండండి. ఇదండి ఈ ఫిబ్రవరిలో, అంటే రాబోయేటటువంటి ఫిబ్రవరిలో కానీ ఇప్పుడు ఈ ఆగస్టులో కానీ సూర్యచంద్ర గ్రహణాలు ఉన్నాయా లేవా అంటే లేవు. గ్రహణాలు అంతరిక్షంలో, ఆకాశంలో జరుగుతాయి. గ్రహణాలు అనేటటువంటివి ఆకాశంలో జరుగుతాయి. కాకపోతే మనం ఉండేటటువంటి ప్రాంతం, అక్షాంశాలు, రేఖాంశాలు, మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, భారతదేశం ఏ భౌగోళికమైనటువంటి స్థితిలో ఉందో ఆ భౌగోళిక స్థితిలోన ఉండేటటువంటి ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి మన రాష్ట్రాల్లో ఎక్కడ కూడాను కనబడదన్నమాట. కాబట్టి ఎవరూ పాటించవలసిన పని లేదు. కాబట్టి ఈ గ్రహణాల కోసం ఎవరూ భయపడకండి. ఓకేనా? ఇదండి 2026 ఆగస్టులోను, 2027 ఫిబ్రవరిలోను సూర్యచంద్ర గ్రహణాలు కనిపిస్తాయా లేదా, కనిపిస్తే ఏ విధంగా ఎవరు పాటించాలి అనేటటువంటి విషయానికి ఈ 4 గ్రహణాలకి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. భారతదేశంలో కనబడవు. ఇది వాస్తవం. ఓకే అండి, నమస్కారం, స్వస్తి.